యేసయ్య నామాన మీ అందరికీ శుభములు. పోయిన వారం మనం యేసయ్య చెప్పిన మాటలు ఆరోహణం అవుతున్నప్పుడు యేసయ్య చెప్పిన మాటలు నేర్చుకున్నాం. మీరు నాకు సాక్షులు అని చెప్పి. ఈ వారం 2వ రాజులు 2వ అధ్యాయము మొదటి 12 వచనాల నుండి ధ్యానిద్దాం. ఇది ఇద్దరు ప్రవక్తలు కలిసి చేసిన ప్రయాణం, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ. దీనికి ఏం పేరు పెట్టానంటే 2 అంతల ఆత్మ అని పేరు పెట్టాను. మీకు తెలుసు ఏలియా, ఎలీషా. ఒక టైటిల్ ఇవ్వాలంటే అది వాళ్ళ యొక్క చివరి ప్రయాణం. 3 ఊర్లు దాటారు. గిల్గాల్ నుండి బేతేల్కి, బేతేల్ నుండి ఎరుకోకి, ఎరుకో నుండి యోర్దాను నది వైపు సుదీర్ఘమైన పొడుగాటి ప్రయాణం. దాదాపు ఏమంటారంటే ఇది 45 నుండి 48 కిలోమీటర్లు ఉండొచ్చు. అంటే హైదరాబాద్ నుండి జనగాం కానీ, లేకపోతే విజయవాడ నుండి గుడివాడ కానీ దూర ప్రయాణమే. దాదాపు ఒక రోజు గడిచిపోయి ఉంటుంది. ఇలాంటి ప్రయాణము చివరి ప్రయాణం. ఏలియాకి తెలిసే ఏం జరగబోతుందో తెలిసినట్టే ఉంది. ఎలీషాకి తెలుసా? తెలిసినట్టే ఉంది. చివరిగా మేము నడుస్తున్నాము అని వాళ్ళకి తెలుసు. ఊహించండి, మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనకు తెలుసు ఈమెతో ఈయనతో నేను కలవడం ఇది చివరిసారి అని చెప్పి అర్థమైపోద్ది. కనీసం ఇద్దరుగా కాకపోయినా ఒకరికి అర్థమవుతుంది. అలాంటి సమయం ఇది, చివరి ప్రయాణం ఇద్దరికి. ప్రతి చోటుకి అర్థం ఉంది. మరి అలగారికలుగా కాదు. గిల్గాల్ అంటే ఇది, బేతేల్ అంటే ఇది, జెరికో అంటే ఇది అని నేను చెప్పను. అది నా యొక్క స్టైల్ కాదు, అది కథకుని యొక్క ఉద్దేశం కాదు. కానీ కథకుడికి తెలుసు, ఈ కథ చెబుతున్న వ్యక్తికి తెలుసు గిల్గాల్ అంటే వెంటిన వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది అనేది. బేతేల్ అనగానే వాళ్ళ యొక్క జ్ఞాపకాల్లో ఏది తడుతుంది అనేది. ఎరుకో అంటే వాళ్ళ మనసుకి ఏమొస్తుంది అనేది. యోర్దాను నది అనగానే వాళ్ళ మనసులో ఏముంటుంది అని చెప్పేసి. లిటరల్గా మటుకు కొన్ని అర్థాలు ఉన్నాయి. గిల్గాలంటే అక్కడ రాళ్ళు ఉండే చోటు అంటే ఆత్మీయ అర్థం కాదు ఇది. అది ప్రదేశం యొక్క స్వభావం. అది రాళ్ళసీమ. బెత్లెహేం అంటాం కదా, ఇక్కడికి బేతేల్ కదేనండి, బెత్లెహేం అంటాం కదా, అది రొట్టెల సీమ. పచ్చగా ఉండేది, అందుకని ఆ పేరు పెట్టారు. సో చివరిది ఇంకొక టైటిల్ పెట్టాలనిపించింది, ఎడబాటు. ఈ యూద మతానికి చెందిన బోధకులు ఏమంటారంటే ఇద్దరు కలిపి ఒక 5-6 సంవత్సరాలు ఉన్నారు. గురువుగా ఏలియా, శిష్యుడిగా ఎలీషా. ఈ 5-6 సంవత్సరాల నుండి మాటిమాటికి రోజు కలిసి ఉన్నారు లేదు కానీ బాగా కలిసేవారు. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకునేవారు. ఎలీషా ఏలియా యొక్క పరిచర్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి, అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు. ఇక టైం వచ్చింది, మరలా కలవకపోవచ్చు. ఏలియా గారు ఏంటండి గురువు ఎలాగ అవుతాడని మీరు అనుకోవచ్చు. చాలామందికి ఏలియా గారు అంటే ఏకాకి, ఒంటరి, ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే వెళ్తాడు అన్న లెక్క. అది ఒక విధంగా నిజమే, కానీ ప్రవక్తలకి శిష్యులు ఉండేవారు. అలాగా ఏలియాకున్న శిష్యుల్లో ఎలీషా ఒకడు అవి ఉండొచ్చు.
ఇంకొక టైటిల్ కూడా పెట్టాలనిపించింది, గమనించండి. వారసత్వం. ఎందుకు అన్నానంటే, ఈ మొదటి నిబంధనలో ఏ ప్రవక్త మరొక ప్రవక్తకి ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇది చేస్తావు అని చెప్పిన సందర్భాలు అతి అరుదు. ఎందుకంటే ఒక ప్రవక్త ఉన్నప్పుడు ఆ ప్రవక్తను పిలిచి పనిచ్చి ఉపయోగించుకున్న ఆ దైవం ఆ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత మరొకరిని పిలిచి పనిచ్చి శక్తినిచ్చి ఉపయోగించుకోవడం జరిగేది. సో ప్రవక్తల విషయంలోనూ న్యాయాధిపతుల విషయంలోనూ కొడుకు పోయిన తర్వాత తండ్రి పోయిన తర్వాత కొడుకు అవుతాడని లేదు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పేసి అపాయింట్మెంట్ చెప్పి ఇచ్చేసి పోలేదు. పిలిచేది, శక్తినిచ్చేది, ఉపయోగించుకునేది దైవమే. ఇటు న్యాయాధిపతుల విషయంలోనూ అదే జరిగింది, ప్రవక్తల విషయంలోనూ అదే జరిగింది. రాజులు అంటారా, వారసత్వం ఉండేది. యాజకులు అంటారా, వారసత్వం ఉండేది. ప్రవక్తలకి ఇలాంటిది అరుదు. వెళ్ళిపోతే అపాయింట్ చేయడం అనేది లేదు. సో వారసత్వాన్ని కూడా పెట్టలేదు. మరి ఇంకేం టైటిల్ పెడదామా అని చెప్పి ఆలోచించాను. ట్రాన్సిషన్, మార్పు. ఆహాబు సమయంలో దేవుడు ఏలియాని ఉపయోగించుకున్నాడు. 2-3 రాజులు చూసుంటాడు. ఏమంటారంటే మరలా ఈ యూద బోధకులు ఏమంటారంటే 20-25 సంవత్సరాలు ఏలియా ఈ పరిచర్య చేశాడు ప్రవక్తగా. ఆ తరం, ఆ యుగం, ఆ శకం అయిపోతుంది. ఇప్పుడు మరో తరం, మరో యుగం, మరో శకం ప్రారంభం అవుతుంది. దాదాపు సుమారు 50 లేకపోతే మించి సంవత్సరాలు ఎలీషా ప్రవక్తగా పరిచర్య చేశాడు. ఒకరి నుండి, ఒక యుగం నుండి, ఒక శకం నుండి మరొక శకానికి ఈ రోజు మార్పు తీసుకొచ్చే రోజు. ఆ రోజు గురించే మనము 2వ అధ్యాయంలో చదువుతున్నాం. ఇంకేముంది? ఆరోహణము, ఎత్తబడ్డాడు, కొనుక్కోబడ్డాడు. అది అనొచ్చు, కానీ అది అన్నాము అంటే మన ఫోకస్ అంతా ఏలియా గారి మీద ఉంటుంది, ఎలీషా మీద ఉండదు. ఇది నాకు కొంచెం పర్సనల్ టచ్ కూడా ఉంటుంది. అది ఏంటంటే మా నాన్నగారి పేరు ఏలియా, నాకు ఎలీషా అని పేరు పెట్టారు. అందుకు అందరూ ప్రార్థన చేసేవారు, ఏలియా గారు అంత భక్తుని చేయమని చెప్పి. అది అవ్వలేదులేండి. అందరూ ప్రార్థన చేసేవారు, ఆత్మనియ్యి, 2 అంతల ఆత్మనియ్యి అని. గమనించలేదు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. 2 అంతల ఆత్మ అంటే అది ఏలియా యొక్క ఆత్మ. అధికారం, శక్తి, ప్రతిభ, ప్రభావం. ఆత్మకు ఈ వచనాల్లో ఉన్న అర్థము అది. 2 అంతల ఆత్మ అంటే అది. సో ఇక్కడ ఆ టైటిల్ పెట్టాను. తండ్రి కొడుకులు కాదు, గురువు శిష్యులు. ఆత్మనిచ్చే హక్కు, అధికారం ఏలియాకి లేదు, కానీ
తనకున్న కరిష్మా ఉంది కదా, ఆ కరిష్మా కాస్తో కూస్తో నీకు వస్తాదిలే అని చెప్పే హక్కు ఉంది. తనకున్న ప్రభావం, వరము నేర్చుకో, ఇస్తానులే పోతా పోతా అని చెప్పే అవకాశం ఉంది ఈ ప్రవక్త అయిన ఏలియాకి. రెండంతల ఆత్మ అంటే ఏంటి అని మీలో కొంతమంది అడుగుతారు. ప్రయత్నం చేశారు. మా ఆత్మ అనగానే మళ్ళీ చెప్పాను కదా, ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు. అధికారము, ప్రతిభ, వరము, గిఫ్టెడ్నెస్, పనందలంటే పర్లేదు అంటాం కదా, అదన్నమాట. కొంతమంది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, ఇదిగో అది జూయిష్ రబ్బాయ్ 13వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఉండేవాడు. తను గ్రమేరియన్ అంటారు. అంటే ఈ మొదటి నిబంధన మీద కామెంటరీ చేస్తూ దాంట్లోని గ్రామర్లు గురించి, ఒత్తుల గురించి, పంక్చువేషన్స్ గురించి, వీటి గురించి రాసిన వ్యక్తి ఏమన్నాడంటే, ఇదిగో ఏలియా ఏమో 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 చేశాడు అని అన్నాడు. కాకపోవచ్చులేండి, అది కొంతమంది ఏమంటారంటే 16 కాదు, అది 13 అయి ఉంటుంది అని చెప్పి. అంటే ఏలియా గారి కన్నా ఎలీషా అయితే డబుల్, లేకపోతే కనీసం మించి చేశాడు అద్భుతాలు అని చెప్పేసి అని అంటారు కొంతమంది. కంగారు పడకండి. కొంతమంది ఏమంటారంటే ఈ రెండంతల ఆత్మ అంటే తను ఒక 25 సంవత్సరాలు చేస్తుంటే తిన దాదాపు 50 సంవత్సరాలు చేశాడు, డబుల్ ద టైం అని కొంతమంది ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. అవి నా ఎక్స్ప్లెనేషన్స్ కాదు. చాలామంది బోధకులు ఇచ్చిన యూద మతానికి చెప్పిన బోధకులు ఇచ్చిన యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అవ్వచ్చు. 2 అంతలంటే డబుల్ ద స్పిరిట్, డబుల్ ద నెంబర్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాలు డబుల్ చేయండి, డబుల్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరాలు డబుల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. నేనంటాను, అధికారం, ప్రతిభ, వరం అది మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మారుతాయి, రాజులు మారుతారు. గమనించండి, ఏలియా ఉన్నప్పుడు తను ఎక్కువ ఇశ్రాయేలు వైపు కనిపెట్టాడు, కానీ ఎలీషా ఉన్నప్పుడు ఇటు ఉత్తరాన దక్షిణాన్ని కూడా తన యొక్క పరిచర్యను చేశాడు. చాలామంది రాజులతో పనిచేయాల్సి వచ్చింది. సమయస్ఫూర్తిగా, సమయానికి, సందర్భానికి, పరిస్థితులకు తగినట్టుగా చాలినంత అధికారం నాకు ఇయ్యి అని అడుగుంటాడు అని అనుకుంటాను. తీసుకెళ్తాను, మరలా ఈ ప్రయాణాన్ని తీసుకెళ్తాను. అప్పుడు ఏలియా, ఎలీషా ఎలా ప్రయాణం చేశారో ఇప్పుడు ఆ కథ చెప్తుంటే మీరు కూడా నాతో ప్రయాణం చేయండి. కథకుడు చెబుతున్న వాళ్ళని జాగ్రత్తగా తనతో నడిపిస్తాడు. బయలుదేరారంటే గిల్గాలు, ఏ టైంకి బయలుదేరాలి కానీ ఆ రాళ్ళు వలయాన్ని దాటుకుని గిల్గాలు 2 ఉన్నాయంటారు. ఇది బేతేలు దగ్గర గిల్గాలు అంటారు. వెళ్ళే ముందు చాలా మర్యాదపూర్వకంగా గురువు గారు ఏమంటారంటే, ప్లీజ్ దయించి ఇక్కడ ఉండు, యెహోవా నన్ను బేతేలు వెళ్ళమని సెలవిస్తున్నాడు అని చెప్పేసి ఏలియా తన శిష్యుడికి మర్యాదపూర్వకంగా చెప్తాడు. ఎలీషా శిష్యుడు ఏం చేయాలి? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదలను అని శపథం చేస్తాడు. అర్థమైంది కదా, నేను వదలను అంటాడు. బయలుదేరారు. బయలుదేరిన తర్వాత బేతేలుకి వెళ్ళారు. బేతేల్లో వాళ్ళకి ఒక ప్రవక్తల శిష్యువుల గుంపు ఎదురొచ్చి, ఇదిగో
ఎలీషా నేడు నీ గురువుని యెహోవా నీ యొద్ద నుండి కొనిపోతాడు, అది నీకు తెలుసా అని అడుగుతారు. అంటే వార్నింగ్, ఈరోజు చివరి రోజు అవ్వచ్చు, గురువుగారు నీ దగ్గర ఉండరు, దైవం తీసుకెళ్ళిపోతాడు అని వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజుల్లో చెప్పాను కదా, కొన్ని చోట్ల ఈ స్కూల్స్ లాంటివి ఉండి, గురుకులాలు లాంటివి ఉండి, ప్రవక్తల శిష్యులు అక్కడ ఉండేవారు. నా లెక్క ప్రకారము ఈ ప్రయాణం ఉంది కదా, చివరి ప్రయాణం ఎక్కడెక్కడికంటే ఈ ప్రవక్తల శిష్యుల్ని చివరిసారిగా కలిసి వెళ్ళిపోవడం అనుకున్నాడు ఏలియా. అందుకనే బేతేలు వెళ్ళడం, అక్కడ ఈ ప్రవక్తల శిష్యుల్ని కలడం. ప్రవక్తల శిష్యులు ఏమో ఎలీషాకి చెప్తారు, ఎక్కువ కాలం ఉండడు ఈయన అని చెప్పేసి, ఈరోజు వెళ్ళిపోతాడు ఆయన అని చెప్పేసి. అయిపోయిన తర్వాత ఏలియా మరలా పొలైట్గా ఏమంటాడంటే, ఇదిగో దయించి ఇక్కడే ఉండు, యెహోవా నన్ను ఎరుకో వెళ్ళమంటున్నాడు అని చెప్తాడు. శిష్యుడు ఏమంటాడు, ఎలీషా దేవుని జీవము తోడు, నీ జీవము తోడు, నేను వదలను అంటాడు. ఇంక ఏలియా గారు ఏం సమాధానం ఎవరు, ఇద్దరు మళ్ళా నడుస్తారు నెక్స్ట్ స్టేషన్కి. ఎరుకో వచ్చిన తర్వాత అక్కడ మరలా ఈ స్కూల్ ఉంది కదా, ఈ ప్రవక్తల శిష్యులు ఉన్నారు కదా, ఊహించండి, మనకు స్కూల్లా కాదులేండి, వాళ్ళు గుంపులుగా ఉండేవారు. వాళ్ళు చెప్తారు ఎలీషాకి, ఈ విషయం నీకు తెలుసా, నేడే యెహోవా నీ గురువు నీ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతాడు అంటే, ఎలీషా ఏమంటాడంటే, నాకు తెలుసులే, చూపు మాట్లాడకండి, మౌనంగా ఉండండి అంటాడు. అంటే ఎలీషాకి తెలుసు. అక్కడ నుండి మళ్ళా బయలుదేరుతూ ఏలియా గారు మరో ప్రయత్నం చేస్తారు. నేను ఒంటరిగా బాని, నువ్వెందుకు నాతో అని మనసులో అనుకుని ఉంటాడు. కానీ పొలైట్గా ఏమంటాడంటే, ఇదిగో యెహోవా నన్ను వెళ్ళమంటున్నాడు యోర్దాను వైపు, నువ్వు ఇక్కడే ఉండు దయించి అంటాడు. ఏలియా గారేమో యెహోవా సెలవిచ్చని అంటే, ఎలీషా గారు ఏమంటారంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. బయలుదేరి యోర్దాను దగ్గరికి వచ్చే సమయానికి యోర్దాను నది దగ్గర కూడా 50 మంది ఇది ప్రవక్తల శిష్యులు వీళ్ళకి ఎదురవుతారు. మళ్ళీ సేమ్ వార్నింగ్, ఉండడు, ఎత్తబడబోతాడు, మీ గురువు యెహోవా తీసుకెళ్ళిపోతాడు అంటే అని చెప్పేసి మౌనంగా వాళ్ళు ఆగారు. ఈ శిష్యులు ఆగారు. గురు శిష్యులు మటుకి యోర్దాను దాటుతారు. ఇది మీకు ఏం జ్ఞాపకం రావాలంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదలనంటే మీ ఎవరి జ్ఞాపకం రావాలి, రూతు నయోమిలి జ్ఞాపకం రావాలి. ఇది లాయల్టీ, నమ్మకత్వం, వదలను, నేను నీతోనే ఉంటానని చెప్పిన రూతు. ఇప్పుడు యోర్దానుకు వచ్చారు కదా, యోర్దాను దాటుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి జ్ఞాపకాలు, ఏ జ్ఞాపకాలు, యెహోషువ జ్ఞాపకాలు. ఇక్కడికి వచ్చినప్పుడే కర్ర చూపించినప్పుడు నది 2 పాయలు అయింది. కర్ర చూపించినప్పుడు 2 పాయలు అయింది అన్నప్పుడు ఇంకొక జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి, మోషే కర్ర చూపించినప్పుడు ఎర్ర సముద్రం 2 అయింది. ఈ శిష్యులకి జ్ఞాపకాలు, వింటున్న ఏది వీక్షకులకి జ్ఞాపకాలు ఏంటంటే ఆ పాత జ్ఞాపకాలు. యోర్దాను దగ్గరికి వచ్చారు, కర్రలేదు, తన దుప్పటి ఉంది, దుప్పటిని చుట్టి ఏలియా ఆ యొక్క యోర్దాను తాకినప్పుడు అది 2 పాయలు అయింది. పొడి నీటి అది నేల మీద వారు నడిచారని ఉంది. ఇదేదో రివర్స్ గేర్లో ఉంది కదా.
ఎక్కడో గిల్గాల్ నుండి బేతేలుకి, బేతేలు నుండి ఎరుకోకి, ఎరికే నుండి యోర్దానికి. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ వీళ్ళు వాగ్దాన భూమికి వచ్చినప్పుడు యోర్దాను నుండి మొదలెట్టి నెక్స్ట్ ఎరుకో ఇలాగ లోనకు వచ్చారు. ఇప్పుడు లోన్ నుండి బయటకు వస్తున్నారు. చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది? యోర్దాను నది దాటారు, వెంటనే వాళ్ళకి మోషే జ్ఞాపకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడే కదా, స్పష్టంగా కాదు, చనిపోయాడు. ఇక ఆచూకి కలగ తడిలు లేదు. ఆ ప్రవక్త, ఆ న్యాయాధిపతి, ఆ మహానుభావుడు మోషే, ఇప్పుడు వీళ్ళు కూడా అటే వెళ్తున్నారు. వీళ్ళు ఆగిపోయారు. వాళ్ళిద్దరినీ ఎవరినిచ్చారు. వెళ్ళే ముందు ఏలియా గారు ఎలీషాని అడుగుతారు, ఇక నో మోర్ హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు లేవు. మనసులో ఉన్న మాట చెప్తారు. దయించి ఇక్కడ ఉండు. ఇది 3 సార్లు ప్రయత్నించాడు, పని జరగలేదు. గురువు ఏమంటాడంటే, టైం వచ్చింది, నేను ఎత్తబడక ముందు నన్ను ఏమన్నా చేయమంటావా అని అడుగుతాడు. ఇక ఎలీషా కూడా జీవముతోడు అని శపథాలు చేస్తే ఇక ఓపిక లేదు. మనసు చెప్తాడు, తన మనసులో ఏముందో చెప్తాడు. ఏం కోరుకుంటాడు? నీకున్న ఆత్మ నాకు 2 పాలు ఇయ్యి, 2 అంతలు ఇయ్యి. ఎంత ధైర్యం అండి, ఎంత చనువు అండి. ఆ రోజుల్లో ఎవరైనా 2 అంతలు ఆస్తి కానీ వరాలు కానీ ఇమ్మన్నారంటే అడిగినోళ్ళు జ్యేష్ఠులు అవ్వాలి, మొదటి కొడుకు కావాలి, శిష్యుడు కాదు, ఇంట్లో ఒకడు అవ్వాలి. ఈ అడగడానికి అర్థం ఏంటంటే, నేను నీ ఇంట్లో ఒకరిని, మన బంధం అలాంటిది, మన అన్యోన్యత అలాంటిది, మన సాన్నిహిత్యం అలాంటిది. విడిచి వెళ్ళిపోతున్నా కదా, నాకు ఆ హక్కు ఉంది అని అడుగుతాడు. ఏలియా ఇక మొహమాటం లేదు, కష్టమే అంటాడు. ఇక్కడ 2 టెస్టులు జరిగినాయి. ఒక టెస్ట్ ఏంటంటే నమ్మకత్వము. రూతు నయోమి విషయంలో ఎంత నమ్మకంగా ఉందో, వద్దంటున్నా కూడా వెళ్ళాడు. బేతేలు నుండి ఎరుకోకి, ఎరుకో నుండి యోర్దాను నదికి 3 సార్లు వద్దన్నా నేను వదలనని కూడా వెళ్ళాడు, కూడా ఉండిపోయాడు. నమ్మకత్వము, విశ్వాస్యత, అదో టెస్ట్. ఈ టెస్ట్ చెప్పగానే మీకు ఇంకోళ్ళని జ్ఞాపకం చేయాలి. ఎలీషాకు ఒకరు శిష్యుడు ఉండేవాడు. అంటే చాలామంది శిష్యుడు ఉన్నారు, కానీ ఈ దొంగోడు గెహేజీ. నమ్మకత్వానికి గెహేజీకి పడదు, వ్యతిరేక పదాలు. గెహేజీ దగ్గర ఏదన్నా ఆశించవచ్చు, కానీ నమ్మకత్వం ఆశించలేం. ఎక్కడన్నా ఏదైనా తడి కనబడితే చాలు, గిఫ్ట్లు ఇస్తే చాలు, కలిసి వస్తే చాలు, గబగబ పరిగెట్టేవాడు. ఎలీషా అలా కాదు, నమ్మకంగా వెళ్ళాడు కూడా. ఏలియా కూడా వెళ్ళాడు. తనకు ఒకటే ఒక గిఫ్ట్ కావాలి. ఏంటి అంటే ఏలియా యొక్క ఆత్మ. అదే గిఫ్ట్. ఏం కావాలంటే నాకు అదే కావాలి అంటాడు. నీ వెళ్ళిపోయిన తర్వాత పరిచర్య యొక్క సవాళ్ళు మారుతాయి, అవసరాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. దానికి తగినంత ఆ గిఫ్ట్ ఉంటే చాలు, ఆ వరం ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, ఆ ఆత్మ ఉంటే చాలు అని అడుగుతాడు. అప్పుడు ఏలియా మరొక టెస్ట్ పెడతాడు. టెస్ట్ ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నప్పుడు నీకు కనబడతాయి అంటాడు.
కనబడదా? అందరికీ కనబడదు. ఈ కాలంలో ప్రవక్తలకి వేరే పేరు ఉండేది. అది ఏంటంటే దీర్ఘదర్శి. ఒక అర్థం ఏంటంటే దూరంగా చూడగలిగిన వాళ్ళు. ప్రవక్తలు మనం అందరం దగ్గర దగ్గరగానే చూస్తాం, వాళ్ళు ఎక్కడికో చూస్తారు, దూరంగా చూడగలరు. రెండో అర్థం ఏంటంటే ఎవరు చూడలేనివి చూడగలరు. వీళ్ళకి ఏం కనబడతాయంటే అందరికీ కనబడతాయి. ఒక్కోసారి కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎలా చూశాడు, ఎలా ఆలోచించాడు ఇంత దూరం అని చెప్పేసి. ఈ ఈ తల్లికి అందరికీ కనబడ్డది ఏంటి అనిపిస్తుంది. అంటే వీళ్ళ దర్శనం ఉంది కదా, అది దీర్ఘంగా ఉంటుంది. వీళ్ళ దీర్ఘదర్శులు అంటారు. ఆ కనులు, చూచే కనులు ఎలీషాకి ఉన్నాయో లేదో మళ్ళీ చివరిలో టెస్ట్ వెళ్ళిపోయే ముందు, నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను నీకు కనబడితే నీకు అది వస్తుంది. ఎంతవరకు కనబడడం, ఇక కనబడనంత స్థితికి వచ్చినప్పుడు అలా ఎత్తబడ్డాడంట, ఇక కనబడలేదు. చూచే శక్తి ఉంది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంక చూడలేని శక్తి వచ్చేసింది. వెళ్ళే వరకు చూశాడు, వెళుతున్నప్పుడు చూశాడు, వెళ్ళిపోయిన తర్వాత చూశాడు, ఇక గురువు లేడు అని చెప్పి చూశాడు. వెంటనే తనకున్న వస్త్రాన్ని చించేశాడు. ఎందుకు? ఆ రోజుల్లో ఎవరినన్నా పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క కష్టం, అది ఆచారం ఏంటంటే ఉన్న బట్టలు చింపేసుకోవడం. బాధలో వెళ్ళిపోతున్నప్పుడు తినకోవటం మిగిలిందండి, అదే వరం, అధికారం, ప్రతిభ, ప్రభావం, ఆత్మ, రెండంతల ఆత్మ. ఏ రూపంలో మిగిలింది? దుప్పటి రూపంలో పడింది. నిజమేనా? నాకు పూర్తి కనబడలేదు కదా, ఇక కనబడడం లేదు కదా, ఇక కనబడడానికి ఏమీ లేదు, వచ్చేసింది చేతికి. టెస్ట్ చేయడానికి మరలా యోద్ధాన్ దగ్గరికి వెళ్తాడు. తన గురువు ఏం చేశాడో తిను కూడా అది చేస్తాడు. ఇప్పుడు అర్థమైపోయింది. ఏలియా ఎలీషాలకు ఉన్న ఇది సిమిలారిటీస్ మీకు తెలుసు. వీళ్ళు అనుకుంటే ప్రాణాలు తీసుకోరు, లేకపోతే ప్రాణాలు పోసేవారు. ఎవరో ఇంట్లో పిల్లలు లేరంటే అక్కడ పిల్లలు, ఎవరో ఇంట్లో పిల్లోడు చనిపోయాడంటే మళ్ళా ప్రాణం తీయడం. ఎలీషా కదా మీది జ్ఞాపకం ఉంది. ఏలియా ఎవరింటికోనో వెళ్ళాడు, శరాపతిలో ఒక విధవరాలింటికి వెళ్తే కుర్రోడు చనిపోతే మళ్ళీ ప్రాణం పోస్తాడు, ప్రార్థించాడు, ప్రాణం వస్తుంది. ఇంకా ఇద్దరికి ఒక పోలిక ఉంది. ఏంటి అంటే ఎక్కడ అక్కరున్నా, ఆకలి ఉన్నా అక్కడ ఆహారాన్ని తెచ్చేవారు. తిండి, పిండి, ఇదిగో ఆకలిగా ఉంది కదా నీకు అని ఆహారాన్ని, సమృద్ధిని తీసుకొచ్చే ప్రవక్తలు ఇద్దరికి పోలికలు ఉన్నాయి. ఇంకేం పోలికలు ఉన్నాయి? ఎక్కడన్నా రాజుగారికి బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పే పోలికలు ఉన్నాయి. అప్పుడప్పుడు నేను ప్రసంగాలు చేసినప్పుడు చాలామంది ఏమంటారంటే, ఎందుకంటే మీకు రాజకీయాలు అని అంటుంటారు. విషయం చెప్పంటారా? అది కొంతమంది పిలుపు, ఏలియా పిలుపు. ఆహాబు గడగడలాడాడు. ఎలీషా కూడా ఉంది. చాలామంది రాజుల యొక్క పడడానికి, పడిపోవడానికి, అది లెగడానికి ఎలీషా కారణం అయ్యాడు. ఇద్దరికీ ఒక టైటిల్ ఉంది.
ఏంటి అంటే ఇశ్రాయేలుకు రథము రౌతు వీళ్ళే, ఇశ్రాయేలుని కాపాడేది వీళ్ళే. బయట నుండి యుద్ధాలు వచ్చినప్పుడు, రథాలు వచ్చినప్పుడు, రౌతులు వచ్చినప్పుడు, రాజులు వచ్చినప్పుడే కాదు, ఒకసారి ఇశ్రాయేలు రాజులే ఇశ్రాయేలుకి ద్రోహం చేసినప్పుడు దేవుని తరపున, దేవుని ప్రజల తరపున వీళ్ళు నిలబడ్డారు. తేడాలు కూడా ఉన్నాయండి. ఇందాక కూడా చెప్పాను, ఏలియా ఎక్కువ ఒంటరిగా కనబడేవాడు, ఎలీషా ఎప్పుడు ఒంటరిగా కనబడేవాడు, ఎప్పుడు కూడా ఎవరొక శిష్యులు కూడా ఉండేవారు. ఏలియా ఎంత సొంతగా చేసేవాడు తన సొంత చేతితోని, ఎలీషా వాళ్ళకి ఆ పని చెప్పి ఈ పని చెప్పి డెలిగేషన్ పనులు అప్పగించి చేసేవాడు. అదో తేడా. ఏలియా విషయంలో యెహోవా సెలవిచ్చిన పదాలు ఎక్కువసార్లు వస్తాయి. ఎలీషా విషయంలో యెహోవా సెలవిచ్చిన దాని గురించి ఎక్కువ మాట్లాడిన ఇది లేదు. పోరాడేవాడు ఏలియా, స్టేట్స్మ్యాన్. మనుషుల మధ్యన కలిపి, రాజుల మధ్యన కలిసి వాళ్ళతో బేరసారాలు జరిపి ప్రబోధించి విజ్ఞానాన్ని నేర్పించేవాడు ఎలీషా. తేడాల కారణం ఏంటంటే వాళ్ళు పరిచర్య చేసిన సమయాలు, పరిస్థితులు వేరు. కానీ ఒకటి కంటిన్యూ అయింది, అది దేవుని యొక్క పిలుపు, దేవుడిచ్చిన వరం, యెహోవా ఇచ్చిన అధికారం. అదే ఏలియా విషయంలో ఆత్మ, ఎలీషా విషయంలో ఆ ఏలియా ఆత్మ రెండు అంతలుగా, రెండు పాలుగా ఉండడం. అది ఏలియా గారి ఆత్మ. మీకు నాకు మించిన ఆత్మ ఇవ్వబడింది, అది పరిశుద్ధాత్మ. ఎలీషా గారికి ఏమో ఆ ఆత్మ, తన ఆత్మ ఇచ్చింది ఏలియా గారైతే, మనకు పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎవరంటే యేసయ్యే. పోయిన వారం నేను వాక్యం చెప్పినప్పుడు మీలో చాలామంది ఏమన్నారంటే, పరిశుద్ధాత్మని ఎందుకు పుల్లింగం వాడడం లేదని అడిగారు. పురుషుడు కాదా పరిశుద్ధాత్మ అని చెప్పి. సింపుల్ రీజన్ చెప్తాను. ఆత్మస్వరూపి. మగ ఆడలకు ఉన్న వ్యత్యాసాలకు అతీతం ఆత్మ. అప్పుడప్పుడు పురుషలింగం ఉపయోగించవచ్చు, స్త్రీలింగం ఉపయోగించవచ్చు, కానీ రెండిటికి ఆత్మ పరిమితం కాదు. ఎందుకంటే ఆత్మస్వరూపి, అతీతమైన వాడు. అదొక కారణం. పురుషుడుగానే చూపిస్తే, స్త్రీగా చూపిస్తే, లేకపోతే వేరే లింగాలు చూపిస్తే, అది ఆత్మ యొక్క ఐశ్వర్యాన్ని, నేచర్ని, స్వభావాన్ని వర్ణించలేదు. ఎందుకంటే ఆత్మ అతీతం. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే యోహాను సువార్త 14, 15, 16 వచ్చిన అధ్యాయాల్లో తప్ప ఆత్మ గురించి మొదటి నిబంధనలోను, కొత్త నిబంధనలోను ఎక్కడ ప్రస్తావించిన ఈ పుల్లింగం ఉపయోగించబడలేదు. ఆదరణకర్త వస్తాడు అన్నప్పుడే ఉపయోగించబడింది. అంటే ఉపయోగించడానికి నేను అగెయిన్స్టా కాదు, కానీ అదే ఉపయోగించాలి అంటే కాదు అంటాను. ఎందుకంటే ఇటు హెబ్రీ రచయితలు, గ్రీకు రచయితలు బైబిల్లో తమ పెన్ను రాసి ఆత్మ యొక్క ప్రేరేపణతో రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఆత్మను పురుషుడిగా సంబోధించాలి అని చెప్పలేదు. కానీ ఇక్కడ మన పాయింట్కి వద్దాం. ఏంటంటే మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఏలియా ఏమో ఎలీషాకి తన రెండంతల ఆత్మ ఇస్తే, పునరుద్ధరణని యేసు, ఆరోహణమని యేసు నాకు సాక్షులుగా ఉండడని పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మరి సాక్షులుగా ఉందామా?
ఉంటాను మరి. సెలవు.